11:30-12 జరిగిందండి. అయితే మేము దర్శనానికి మెట్ల పైన ఉన్నామండి. మెట్లు ఎక్కుతున్నాము. అప్పుడు డోర్ వేసేసారండి. ఒక 10 మినిట్స్ వరకు డోర్ వేసేసారు. వేసేగానే ఫుల్గా రద్దీ అయిపోయింది ఇటువైపు. అయితే దర్శనానికి ఎవరైతే ముందెళ్ళినారో వాళ్ళు తిరిగి వచ్చేటోడు ఆ డోర్స్ దగ్గరే ఉన్నారు అవతల పక్క. వాళ్ళు కూడా రద్దీ అయిపోయారు. వెంటనే డోర్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడమే మేము ఇలా ఉన్నాం కదా డౌన్లోన, వాళ్ళు పై నుండి వచ్చేసారండి. పైకి వచ్చేయడము అందరం కింద పడిపోయాము. దానికి తోడు ఇవి ఉన్నాయి కదా స్టీల్వి అవి ఇరిగిపోయాయండి. ఇరిగిపోవడమే మా మీద పడిపోయి మేము కింద ఉండిపోయామండి. చాలా మంది దాదాపు బాబు కూడా చనిపోయాడండి. చిన్న అబ్బాయి కూడా నా పక్కన చనిపోయాడు. అతనికి 12 సంవత్సరాలు ఉంటాయి. 11-12 సంవత్సరాలు ఉండొచ్చు. అసలు ఒక్కసారి చాలా క్రౌడ్, ఒక 25,000 మంది ఈ రోజు దర్శనంకి వచ్చి ఉంటారు అని చెప్తున్నారు. మీరు రియల్ గా చూసారు కదా, అంతమంది ఉంటారండి పక్క ఉంటారు. అక్కడ మన ఆ బస్ స్టాండ్ నుండి అక్కడ వరకు గుడి వరకు ఉన్నారండి. అక్కడ మరి అంత క్యూ ఉన్నప్పుడు పోలీసులు కానీ ఎవరు బందోబస్తుకు వచ్చారు? అక్కడైతే బందోబస్తుకి అయితే ఎవరు లేరండి. అక్కడ బస్ స్టాండ్ దగ్గర కాశీబుక్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నారు కానీ ఇక్కడైతే లేరండి ఎవరు. ఇన్ గేట్ అవుట్ గేట్ ఉండాలి సిబ్బంది కానీ ఎవరో లేరండి. సిబ్బంది కూడా లేరండి.